అండి. నా పేరు సంతోష్ కుమార్ శర్మ. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో డిప్యూటీ జనరల్ మేనేజర్గాను ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ హెడ్గాను పనిచేస్తున్నాను. ఇవాళ మీ అందరినీ ఇక్కడికి విజయమని కోరడానికి కారణం మనతో పాటు డాక్టర్ గోపి శ్రీకాంత్ గారు, మా యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో సీనియర్ క్లినిషియన్. సార్ మన గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో సీనియర్ డాక్టర్ అండి. ఇవాళ మనతో పాటు లివర్ డిసీజెస్ గురించి కొద్దిగా లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయో అవి షేర్ చేస్తాను. రిక్వెస్ట్ డాక్టర్ గోపి శ్రీకాంత్. నమస్తే అండి, నేను డాక్టర్ గోపి శ్రీకాంత్. నేను మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ లివర్ డిసీజెస్ ఎక్స్పర్ట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో వర్క్ చేస్తుంటాను. నేను ముందు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో ఫ్యాకల్టీగా వర్క్ చేసేవాడిని. తర్వాత గత 3 సంవత్సరాలుగా యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో వర్క్ చేస్తున్నాను. మాది నేటు ఏలేశ్వరం, ఇక్కడ ఊరే మాది. సో ఈరోజు మనం కలిసిన దానికి ముఖ్య కారణం ఏంటంటే, మన భారతదేశంలో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా లివర్ వ్యాధుల యొక్క సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. సో మనం దీన్ని ఎలాగ తెలుసుకోగలం, ముందుగా ఏ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇటువంటి జబ్బుల్ని మనము పెరగకుండా ఆపగలం అన్నది మాట్లాడుకోవడం కోసమని కలిసాము. లివర్ వ్యాధులు ముఖ్యంగా ఫ్యాటీ లివర్ అని అందరూ వినే ఉంటాం. ఫ్యాటీ లివర్ డిసీజు, లేదా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, మందు తీసుకోవడం వల్ల వచ్చే లివర్ వ్యాధులు, లేదా ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే లివర్ వ్యాధులు, లేదా మనం ఆయుర్వేద మందులు, హోమియోపతి కానీ ఇంగ్లీష్ మందుల వల్ల కూడా లివర్ డ్యామేజ్ అవ్వచ్చు అప్పుడప్పుడు. అంటే డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ముందుగా మనమే తీసేసుకుంటాం, అప్పుడు కానీ లివర్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అటువంటి దానివల్ల వచ్చే లివర్ డ్యామేజ్లు ఇవి ముఖ్య కారణాలు మనకి లివర్ ప్రాబ్లమ్స్ వచ్చిన దీంట్లో భారతదేశంలో అతి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినవి 3. ఒకటి ఫ్యాటీ లివరు, ఏది బరువు ఎక్కువ ఉండడం వల్ల, షుగర్ ఉండడం వల్ల వచ్చేది ఒకటి. 2 హెపటైటిస్ బి, సి అని ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది ఒకటి. 3 ఏమో మనకి ఆల్కహాల్, మందు ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల వచ్చే వ్యాధి ఒకటి. ఈ 3ని చాలామంది నాకు ఏమీ ఇబ్బంది లేదు, నేను ఆల్కహాల్ తీసుకుంటాను, ఏం అవ్వదు, నాకేం అవ్వట్లేదు అంటారు. కానీ మొదటి కొన్ని సంవత్సరాల దాకా లివర్ డ్యామేజ్ అయినా సరే దాని యొక్క సిమ్టమ్స్ కానీ మనకి లక్షణాలు కానీ బయటపడవు. మనకి లివర్ ప్రాబ్లము బాగా సివియర్ అయ్యి ఎండ్ స్టేజ్, ఆఖరి స్థితికి వచ్చేదాకా, అంటే సిర్రోసిస్ విత్ డికంపన్సేషన్ అంటాం, అంటే లాస్ట్ స్టేజ్ ఆఫ్ లివర్ డ్యామేజ్ వచ్చేదాకా మనకి లక్షణాలు బయటపడవు. తర్వాత వచ్చే లక్షణాలు ఏముంటాయంటే, కాల్లో వాపు రావడం, కడుపు పొంగిపోవడం నీరు పట్టేసి, లేదా రక్తం వాంతులు అవ్వడం కానీ, లేదా జాండిస్ పచ్చకారులు రావడం కానీ, లేదా స్పృహ కోల్పోవడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. ఇలాంటిది ఏదైనా వచ్చిందంటే లివర్ వ్యాధి ఉందా లేదా అని ప్రతి ఒక్కరు తప్పకుండా చెక్ చేయించుకోవాలి. కానీ ఇదంతా లేట్ స్టేజ్లో జరుగుతుంది అనమాట. అంతకు రాకుండా ముందుగా కొంతమంది అల్ట్రాసౌండ్ వేరే కారణాలకు చేయించుకున్న ఫ్యాటీ లివర్ ఉందంటది, అరే అందరికీ ఉంటుంది కదా అని పట్టించుకోరు. భారతదేశంలో ప్రతి 3లో ఒకటి ఫ్యాటీ లివర్ ఉంది. చాలా దురదృష్టశాత్తు పిల్లల్లో కూడా ఈ ఊబకాయం పెరగడం వల్ల ప్రతి 3 పిల్లల్లో ఒకరికి ఈ ఫ్యాటీ లివర్ ఉంది. ఇలా ఉన్న వాళ్ళు కొంతమంది తెలియకుండానే లివరు నెమ్మదిగా డ్యామేజ్ అయ్యి సిర్రోసిస్, అంటే లాస్ట్ స్టేజ్ ఆఫ్ లివర్ డ్యామేజ్లోకి వెళ్ళిపోతున్నారు. సో మీకు అల్ట్రాసౌండ్లు ఎవరికైనా ఒక వ్యక్తికి వేరే కారణాల వల్ల చేయించినప్పుడు లోపల ఫ్యాటీ లివర్ కానీ ఉందని తెలిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. ఏం చేయాలి? ఉన్న బరువు తగ్గాలి, తీసుకునే ఆహారంలో షుగర్ కంటెంట్ తగ్గించాలి. ఒకవేళ షుగర్ ఉంటే షుగర్ని చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవన్నీ చేయడం వల్ల మీ ఫ్యాటీ లివర్ డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఫ్యాటీ లివర్ అన్నది 100% రివర్సిబుల్. ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీలో ఒకవేళ డ్యామేజ్ అయినా సరే రివర్స్ చేయడానికి డ్రగ్స్ వచ్చినాయి. బరువు తగ్గితే కూడా ఫ్యాటీ లివర్ రివర్స్ చేసి డ్యామేజ్ని అక్కడికక్కడ ఆపేయచ్చు. అలాగే ఆల్కహాల్ వల్ల వచ్చిన డ్యామేజ్ వల్ల దాన్ని మనం ఆల్కహాల్ ఆపేసేయడం వల్ల ఒక 6 నెలల నుంచి 12 నెలల్లో ఈ వచ్చిన డ్యామేజ్ కూడా రివర్స్ చేయగలుగుతాం. అలాగే హెపటైటిస్ బీసీ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఒకప్పుడు కన్నా ఇప్పుడు వచ్చే వైద్యం కారణంగా ట్రీట్మెంట్ సుమారుగా అందరిలోనే వైద్యం జరుగుతుంది, డ్యామేజ్ కూడా రివర్స్ చేయగలం. దీన్ని రీకంపన్సేషన్ అంటాం, అంటే జరిగిన డ్యామేజ్ని రివర్స్ చేయగలుగుతున్నాం అన్నమాట. ఇవన్నీ కొంతమంది ఏంటంటే మనకి ఒక స్థాయి ఆఫ్ డ్యామేజ్ దాటిన తర్వాత ఇంక రివర్స్ అవ్వదు. అంత సివియర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఒకప్పుడు చాలా 100 మందిలో 100 మంది సంవత్సరం 2 సంవత్సరాల్లో డెత్ అయ్యేదన్నమాట. కానీ ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది జరుగుతుంది. ఒకప్పుడులాగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక అపోహ ఉంది సమాజంలో, ఏంటంటే ఇంక ట్రాన్స్ప్లాంట్ చేస్తే బతకరు అన్నట్టు. కానీ ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎక్స్పెరిమెంటు కాదు, ఒక ట్రయల్ ట్రీట్మెంటు కాదు, ఇది ఎస్టాబ్లిష్డ్ ట్రీట్మెంట్, స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రపంచం అంతా.
ఒక వ్యక్తికి చాలామందికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేయించుకోవాల్సిన దానికన్నా బాగా లేట్ స్టేజ్లోని మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయి అదర్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయిన తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల సక్సెస్ రేట్ తగ్గుతుంది. అదే ఒక లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి రైట్ టైంలో ముందుగానే మనం ఇది కరెక్ట్ టైం అని చెప్పడం వల్ల మనకు కరెక్ట్ టైంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే అతనికి ఆయుష్ చాలా వరకు పెరుగుతుంది. ప్లస్ తను ముందు ఏ పనులు చేసుకున్నారో అన్ని పనులు నార్మల్గా చేసి నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంత బాగా అడ్వాన్స్ అయింది. అంటే 100 మందికి చేస్తే 90% సక్సెస్ రేట్ అన్నది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇలా సిర్రోసిస్ అయిన వాళ్ళు 100 మందికి మనం ఏమీ చేయకపోతే వాళ్ళు ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు 100 చనిపోతారు. అదే ట్రాన్స్ప్లాంట్ చేస్తే 100లో 90 మంది మనం కాపాడగలుగుతాం. సో ట్రాన్స్ప్లాంట్లో ఇంపార్టెంట్ అంటే రైట్ టైం అనమాట. ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా ముందుగానే మనం కానీ రైట్ టైంలో ఈ లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి కానీ మనం డయాగ్నోస్ చేసి కరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్ చేస్తే కూడా చాలా బాగా చేస్తారు. ఈ ట్రాన్స్ప్లాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి డెడ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ అని, 2 లైవ్ డోనర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని. డెడ్ డోనర్ అంటే మనకి ఈ ఆర్గాన్స్ డొనేషన్ అంటాం కదా, ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ వాళ్ళ కుటుంబం అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆర్గాన్స్ ఇస్తారనమాట. దాని నుంచి వచ్చేదాన్ని డెడ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం అనమాట. అలా చేస్తాం. ఇంకొకటి లైవ్ డోనర్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ జరిగేవి లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అది సక్సెస్ రేట్ ఎక్కువ. అందులోని మనం డోనర్కి ఏదో అవుతుందని భయపడతాం, కానీ డోనర్ ముందుగానే తన ఆరోగ్య పరిస్థితులన్నీ చూసి ఎథికల్గా, అంటే జీవన్ దాన్ అని ప్రోగ్రామ్ ఉంది మనకి, అందులో రిజిస్టర్ అయ్యి కరెక్ట్గా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇవ్వడానికి వస్తే వాళ్ళని కరెక్ట్గా ముందు వీళ్ళు ఫిట్టా కాదా అని చెక్ చేసి చేయడం వల్ల డోనర్కి ఎటువంటి హాని జరగదు. ఎందుకంటే డోనర్ లివర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డోనర్లో తీసేసిన లివర్ మళ్ళీ రీగ్రో అయిపోతుంది. మనం పెట్టిన రిసిపియంట్కి కూడా మళ్ళీ లివర్ కూడా ఇచ్చిన కొంతపాటు మళ్ళీ డబుల్ సైజ్ అవుతుంది. సో మళ్ళీ ఏదైతే లివర్ డోనర్ ఇస్తాడో అది రీగ్రో అయిపోతుంది, నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నమాట డోనర్కి కూడా. ఇది అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. కానీ మనం అందరం సమాజంలో తీసుకెళ్లాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్, ఈ లివర్ డిసీజ్ ఆ స్థాయి ట్రాన్స్ప్లాంట్ అవసరమయ్యే స్థాయి దాకా తీసుకురాకూడదు. మనం ముందుగానే మన ఒక అవగాహనతో దీన్ని లివర్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. దానికి ఏం చేయాలి? 1 ఏంటి, ఆల్కహాల్ కానీ వీటికి చాలా దూరంగా ఉండాలి. 2 మనం హెపటైటిస్ సి కానీ బి కానీ ఇన్ఫెక్షన్ ఉంటే వాడిని వెంటనే వైద్యం చేయించుకోవాలి. 3 మనం బరువుని కంట్రోల్లో పెట్టుకోవాలి. బరువు వల్ల కేవలం షుగరో రావడం కాదు, ఫ్యాటీ లివర్ రావడం, లివర్ డ్యామేజ్ అవ్వడం కూడా అవుతుంది. ఇప్పుడు యూరోప్, USA వాటిల్లోని ఈ ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే లివర్ డ్యామేజ్ అంటే అతి ముఖ్యమైన కారణం అన్నమాట లివర్ డ్యామేజ్కి. సో బరువు తక్కువగా ఉండడం, రోజు ఎక్సర్సైజ్ చేయడం, అలాగే అతి ముఖ్యంగా డాక్టర్ పర్యవేక్షణ లేకుండా ఈ డ్రగ్స్ తీసుకోకూడదు, మాత్రలు అవి. అంటే ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ. చాలామంది సిరోసిస్, ఈ లివర్ డ్యామేజ్ ఉన్నవాళ్ళు మనకి ఇక్కడ చాలా ఈస్ట్ గోదావరిలో ఇంకా కామన్ అది. అక్కడికి వెళ్ళి మందు తీసుకుంటారు, చెట్ల మందు అని చెప్పి, లేదా ఆయుర్వేదిక్ కానీ. వాటి వల్ల డ్యామేజ్ పెరగడమే తప్ప తగ్గడం జరగదు. సో అటువంటి ఆయుర్వేదిక్ కానీ హోమియోపతి కానీ ఈవెన్ ఇంగ్లీష్ మందులు కూడా డాక్టర్ పర్యవేక్షణ లేకుండా మాత్రలు వేసుకోకూడదు. ఇలా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన లివర్ని కాపాడుకోగలుగుతాం.